శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ వరకు కూడా ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందామండి. మేషరాశిలో శుక్రుడు, రవి, 30th నుంచి బుధుడు, 14th నుంచి రవి ఉచ్చస్థితికి వస్తున్నాడండి. 12th హౌస్ లార్డ్ మీకు అష్టమంలోకి వస్తున్నాడు, అద్భుతంగా ఉంటాడు. అలాగే శుక్రుడు 19వ తారీఖు నుంచి వృషభంలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహరాశిలోను, కుజబుధ రాహువులు కుంభరాశిలోను, రవి శని కుజ బుధుడు 11 నుంచి మీనరాశిలోకి వస్తున్నాడు. సో ఈ విధంగా మీనరాశిలో నలుగురు కూడా మీనరాశిలో ఉన్నారు. ముఖ్యంగా సవ్యకాల సర్పదోషంలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి, ఒక్క చంద్రుడు తప్ప. సో ఈ విధంగా మనుషుల మీద, ప్రజల మీద వీళ్ళు కొద్దిగా ప్రభావం తక్కువగా చూపిస్తారు. ఏమైనా కాలసర్పదోషమే. రాహుకేతులకు పూజ చేయించుకోవాల్సిందే. రాహుకేతులు మరింత ఉధృతంగా కంట్రీస్ మధ్యలోనూ, దేశాల మధ్యలోనూ, రాష్ట్రాల మధ్యలోనూ, రాజకీయ నాయకుల మధ్యలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. సరే, మనం ముందు ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశి కన్యారాశి వారికి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యము, నిరంతరంగా ధనప్రాప్తి, సెకండ్ భావాన్ని గురుడు చూడడం వలన కూడా విద్యాప్రాప్తి కూడా ఉండి తీరుతుంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు, అదృష్ట లక్ష్మి మీ వెంటే ఉంటాయి. అనర్గళంగా మాట్లాడే శక్తి కూడా మీకు ఉంటుంది. గ్రహం 4th హౌస్ లార్డ్, 4th భావాన్ని గ్రహం అంటే గురుగ్రహం చూసుకోవడం వలన విద్యార్థులకి చక్కటి విద్యలో బాగా రాణిస్తారు అనడంలో సందేహం లేదండి. విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటుంది. మీరు ఏ ఫీల్డ్లో విద్యలో ఉంటారో ఆ విద్యలో మంచి ఉన్నతంగా రాణిస్తూ ప్రైజెస్ సంపాదిస్తూ మీకు చక్కటి కళగా ఒక ఉన్నతంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైతులకు కూడా 4th భావం బాగుండడం వలన వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. కళారంగంలో, మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి సంగీతం, భరతనాట్యము, సంగీతం అంటాం కదా, వాళ్ళకు కూడా బాగుంటుంది. అంటే విద్యార్థి దశలోనే ఉంటాయి, వీళ్ళందరూ కూడా బాగా రాణిస్తారు. అంతేకాదండి, ఈ ఇంకో విద్య ఉంది. ఏంటంటే వేదశాస్త్ర విద్య. వేదశాస్త్రంలో బాగా గణనీయంగా మీరు నేర్చుకుంటారు, పండితులు అవుతారు, మనందరికీ ఉపయోగపడతారు. అద్భుతంగా ఇది మీకు ఉంది. కానీ 7వ స్థానంలో మీకు శని, కుజ, రవి, బుధులు ఉన్నారు. చాలా చాలా తప్పండి. శని కుజులే 30 సంవత్సరాలకు ఒకసారి మీకు మీనరాశిలో కలుస్తున్నారు. జలగండం ఉంటుంది, వాహన ప్రమాదాలు ఉంటాయి, కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. రోడ్డు వలన ప్రమాదాలు, బ్లడ్ కనపడ్డాలు, ఫైర్ అంటే అగ్ని వలన కరెంట్ షాక్ కొట్టాలు, ఇవన్నీ కూడా ఉండాలంటే అందరికీ జరగవండి. కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఆధారపడుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే, అందరికీ మాత్రం చెప్తుంది మాత్రం కాదండి. అంతేకాకుండా మీ శుక్రుడు కూడా అంటే 8వ స్థానంలో రవి ఉన్నాడు అనుకోండి, విదేశ పర్యటన అవన్నీ చేస్తారు. మనం భాగ్యస్థానం, ఉన్నతమైన స్థానం, వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పెట్టుబడులు పెట్టేవారికి శుక్రుడు వలన బాగా కలిసి వస్తుందండి. అంటే సినిమా రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు కలిసి వస్తాయి. అంటే మీరు సినిమా రంగంలో డైరెక్టర్స్ను, ప్రొడ్యూసర్స్ అంటారు కదా, ప్రొడ్యూసర్స్కి ఉన్నతంగా డబ్బులు బాగా కలిసి వస్తాయంటే సందేహం లేదు. 19th ఏప్రిల్ నుంచి ప్రొడ్యూసర్స్కి బాగా డబ్బులు కలిసి వస్తాయి. డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, వీళ్ళందరూ కూడా బాగా ధనప్రాప్తి కలుగుతుంది. శుక్రుడు వలన మీకు భాగ్యస్థానం అవడం వలన ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్ళి తీరుతారు. వాహన సౌఖ్యము, బట్టలు కొనుక్కోవడము, ఆభరణ ప్రాప్తి ఉంటుంది. మీకు తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని కలుస్తూ ఉంటారు. శుక్రుడు ప్రభావం చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీకు సామాన్యమైన జాతకమేం కాదు. 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్, ధనము, అదృష్టము రెండు తోడుగా ఉంటాయి మీకు. అందుకని మీరు ఇంటర్నేషనల్గా మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్లో కూడా మీరు వ్యాపారాలు చేస్తుంటారు. ఆ వ్యాపారంలోనూ ధనప్రాప్తి కలిగి తీరుతుంది. ఒక్క 7వ స్థానంలో ప్రాబ్లమే తప్ప మీకు మిగతాదంతా గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. వివాహ శుభకార్యాలు కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్
వస్తూనే ఉంటాయి. కొంతమంది విడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అష్టమ సప్తమాల్లో ఉంటే భార్యాభర్తలు కొంతమంది విడిపోతారు, దూరంగా ఉండిపోతారు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. మిమ్మల్ని ఎవరిని భయపెడుతుంటే కాదండి, ఇవన్నీ కూడా తాత్కాలికమే, కొన్ని రోజులు మాత్రమే. ఇవన్నీ కూడా అంటే మీ గోచారం ప్రకారం చెప్తాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాం, తెలుసుకోవడానికి మాత్రం చెప్తున్నాం. దశమస్థానంలో గురుడు అంటే ఉద్యోగం లేని వాళ్ళకి చెప్తున్నానండి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, నిరుద్యోగులు అంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అని చెప్పాలి. వాళ్ళకి గురు ప్రభావం వలన ఉద్యోగం వచ్చి తీరుతుంటాం, జర జాబ్ వస్తుంది. యాక్చువల్గా దశమంలో మీ జాతకంలో కూడా చూసుకోండి, గురుడు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు ఇందే చెప్పడం మర్చిపోయి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు పర్ఫెక్ట్గా చూడడం వల్ల సక్సెస్ అవుతారు. గురు ప్రభావం వలన ఆడిటర్స్, సిఏ సిఎంఏ వాళ్ళకి, అలాగే విద్యా సంస్థల్లో ఉన్న వారికి అంటే వాళ్ళు ఉద్యోగాలు రావడం, అంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అంటారు సరే వాళ్ళకి విద్యా సంస్థలు. అంతే బ్యాంకింగ్ రంగంలో ఉంటారు కదా, బ్యాంకింగ్ అంటే వ్యాపారమే, అంటే గురు ప్రభావం వాళ్ళకు కూడా అద్భుతంగా రాణిస్తారు. వేదశాస్త్రం వాళ్ళకు కూడా ఉద్యోగాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారండి. ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సివిల్ సర్వీసెస్ రాస్తారు సరా, ఈ గ్రూప్స్ గవర్నమెంట్ సంబంధించినవి, వాళ్ళు విజయం సాధిస్తారు, సక్సెస్ అవుతారు, పాస్ అవుతారు. కష్టపడి చదవండి, మీకు విజయం చేకూరుతుంది. అద్భుతంగా ఉంది. సో ఈ విధంగా మీకు చాలా చాలా ప్రొఫెషనల్గా బాగుంది. వ్యాపార పరంగా కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శుక్రుడు గురుడు మిమ్మల్ని బాగా కాపాడుతున్నాడు. మీ విదేశ పర్యటనలు ఉన్నాయి, మీ వ్యాపార అభివృద్ధి జనధన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ తెలుసుకుందామండి. అసలు మెయిన్ రెమెడీస్ ఏంటి? అది యాక్చువల్గా మీ రాశి వారికి సప్తమ స్థానంలోనే ఈ కాంబినేషన్, శని కుజుల కాంబినేషన్ 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి నీటి వలన ప్రమాదం ఉంటుంది. కాబట్టి భార్య భర్తలకు ఇద్దరికి నీటి వల్ల ప్రమాదం ఉంటుంది, అగ్ని వల్ల ప్రమాదం ఉంటుంది. అలాగే కొంతమందికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉండవు, దూరం అయిపోతూ ఉంటారు. వీటన్నిటినీ రెమెడీస్ కలపడం కోసము కుజుడిని కళ్యాణం చేయించుకోవాలి. కుజుడు యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిరంతరం పూజ చేసుకోవడం వలన కష్టాల నుండి గట్టెక్కుతాం. అలాగే దూరం అయిపోసిన వాళ్ళు కలిసి ఉంటారు. పెళ్ళిళ్ళు కావట్లేదని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. శనివారం వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన మీకు ఎటువంటి గండాలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు. అంటే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి, విద్యుత్ నుంచి, అంటే కరెంట్ షాక్స్ నుంచి, అలాగే నీటి వల్ల ప్రమాదాల నుంచి, అనేక రకాల ప్రమాదాల నుంచి మీరు కాపాడబడతారు ఈ గ్రహాల యొక్క ఈ దేవుడికి పూజ చేసుకోవడం వలన. సరేనండి, నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడతాను. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు తప్పకుండా ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలి. మీరు వ్యక్తిగత జాతకాలని మీరు నాకు పంపిస్తే, ఈ డీటెయిల్స్ పంపిస్తే తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. నేను షూటింగ్స్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయకపోయినా మీరు నా వాట్సాప్ నెంబర్కి పంపించండి, తప్పకుండా చెప్పుకుందాం. అంతేకాదండి, మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సలహాలు కావాలన్నా, ఎటువంటి చిన్న రెమెడీస్ కావాలన్నా కూడా వాస్తు శాస్త్రంలో కూడా నేను చెప్తూ ఉంటాను. అది మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను.